నమస్తే ఓహై కుకింగ్కి స్వాగతం. ఈరోజు పచ్చి టొమాటోతో పప్పు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 పచ్చి టొమాటో ఇలా తీసుకున్నాను. ఇవి 200 గ్రాముల బరువు ఉన్నాయి. ఇది కందిపప్పుతో చేస్తున్నాను. దీనికోసం అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. సుమారు 120 గ్రాముల బరువు ఉంది. ఇవి కుక్కర్లో వేసుకుని 2-3 సార్లు బాగా కడిగేసి పెట్టుకున్నాను. అరకప్పు కందిపప్పుకి 1.25 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇది అన్నానికి చపాతీకి దేనికన్నా సరే బాగుంటుంది పప్పు. తర్వాత మూత పెట్టుకొని వెయిట్ పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. అది ఉడికే లోపల ఇలాగ 2 టొమాటోలు తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కాస్త కారంగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు. నేను టొమాటో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా గ్రీన్గా ఉన్నాయి, బాగా పచ్చికాయలు, చాలా పుల్లగా ఉంటాయి. పులుపు ఇష్టపడే వాళ్ళకి ఈ పప్పు చాలా నచ్చుతుంది. తర్వాత వీటిని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. సారీ, ఆ క్లిప్ మిస్ అయింది, మీకు చూపించలేకపోతున్నాను. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడి అయిన తర్వాత దీనికి పోపు చేసుకుందాము. ఆవాలు, మినప్పప్పు, మెంతులు ఇవన్నీ దీంట్లో వేసేసుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు నేను సన్నగా తరుక్కున్నాను. మీరు కావాలంటే కాస్త పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. 10-12 కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు వేసుకొని అంతా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇదంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో దీంట్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి అంతా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ ముక్కలకి మాత్రం సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకొని అంతా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు 5-6 నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. టొమాటో ఉడికేంత లోపల కుక్కర్ అయింది, మీకు చూపిస్తున్నాను. ఇలాగ మెత్తగా ఉడికింది. ఒకసారి అంతా మెదిపేసి పెట్టుకోండి, కలిసినట్టుగా బాగా వస్తుంది. ఒక 6-7 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను 2-3 సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. మెత్తగా ఉడికినాయి ముక్కలు. ఒకటి మ్యాష్ చేసి చూపిస్తున్నాను. ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పప్పు దీంట్లో వేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ పచ్చి టొమాటోలతో చాలా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఒకసారి చేసి చూసుకోండి. తర్వాత ఈ పప్పుకి మాత్రం సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇంతకుముందు టొమాటో ముక్కలకి వేసాను, ఇప్పుడు పప్పుకి మాత్రం సరిపడా ఉప్పు వేస్తున్నాను. అంతా కలుపుకొని ఇప్పటిదాకా కారం మనం పచ్చిమిరపకాయలు ఒకటే వేసాం కదా, నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ చారు పొడి వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పొడి కారం వేసుకోండి. లేదంటే పూర్తిగా పొడి కారం కూడా మీరు వేసుకోవచ్చు. అంతా కలుపుకొని 1 నిమిషం మరగనిస్తే మనకి పచ్చి టొమాటోతో పప్పు రెడీ అయినట్టే. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. ధన్యవాదాలు.